హలో అండ్ వెల్కమ్ టు రామోయిజం. ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న ఒక చాలా పెద్ద స్టోరీ. కన్నడ యాక్టర్ దర్శన్ తుగుదీప మర్డర్ కేసులో ఇరుక్కోవడం, అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం. కానీ దీనికి అంతటికీ మూలం ఏమిటి అంటే ఒక ట్రోల్ అనే విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది. అంటే ట్రోలింగ్ వల్ల జరిగిన పరిణామాలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్తో ఎక్కడ దాకా దారి తీసేవో చూస్తున్నాం మనం. వీ హ్యావ్ విత్ అస్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆబ్వియస్లీ ఆయన ప్రతి క్రైమ్ స్టోరీని క్షుణ్ణంగా దగ్గరగా మైక్రోస్కోప్లో చూస్తారు. ఈ ట్రోలర్స్ గురించి అండ్ ఆల్సో ఈ కేసు గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో ఈ కేసు విన్న వెంటనే మీకు ఆశ్చర్యం కలిగిందా? ఐసా భీ హోతా హై అనిపించిందా? ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. దానికి కారణం ఏంటంటే ద పాయింట్ ఇప్పుడు ట్రోల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ ఏ పర్సన్ ఆర్ హర్ట్ ఏ పర్సన్ ఆర్ కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ వేరియస్ నెగిటివ్ థింగ్స్. ట్రోలింగ్ బై డెఫినేషన్ ఈజ్ మీకు సంబంధం లేనివాడు ఒకడు మీ పర్సనల్ మ్యాటర్ ఏదో మ్యాటర్లో ఆడ తల దూర్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వాగటం అనేది ట్రోలింగ్ ఫండమెంటల్. సో అది కొంతమంది దాన్ని పట్టించుకోపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ట్రోలింగ్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ట్రోలింగ్తో. ఉదాహరణకి రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఐ థింక్ ఒక మదరు తన పిల్లోడిని ఒక పెట్టగోడ మీద ఏదో పెట్టింది. తను ఏదో పని చేసుకుంటా ఉంటే కింద పడింది ఆ బేబీ. ఒక విండోస్ సిల్ ఏదో పడింది. పిల్లని చూసుకోవటం రాదని నీకొని విపరీతంగా ట్రోల్ చేస్తే అసలు నువ్వు ఎలాంటి అమ్మవి అది ఇది అన్నీ చేస్తే షీ కమిటెడ్ సూసైడ్, అనేబుల్ టు బేర్ దట్. ఇట్ హ్యాపెన్ జస్ట్ నౌ ఇన్ చెన్నై. సో ఇప్పుడు ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఈచ్ పర్సన్కి ఒక బేరింగ్ కెపాసిటీ. లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం. లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ ద సోషల్ మీడియా అనేబుల్ టు బేర్. సో ఇప్పుడు దీంట్లో అప్పుడేంటి, మీరు ఇప్పుడు దర్శన్ కేసు ఉందనుకోండి, అల్లెజెడ్లీ దే హ్యావ్ ఎన్ అఫైర్. ఇతను ఎవడో ట్రోల్ చేసి నీకు ఇదా ఎంత, నీకు అసలు మా ఊడిని నువ్వు పాడి చేస్తున్నావు, అతని కుటుంబంలో చిచ్చు పెడతాను, ఇలాంటిది. అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నాను. ఈ వాజ్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎవరిని? పవిత్రాని. తను దర్శన్కి చెప్పింది. దర్శన్ కొన్న కోపంతో అతను కొన్న ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు అతను పెద్ద స్టార్ కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, వాళ్ళకి చెప్పాడు. సో ఈ యాంగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీ కోపం తెప్పించిన వాడి మీద కొట్టడానికి అనేది న్యాచురల్ ఎమోషన్. అది ఎవరికైనా. అది మనం సివిల్ సొసైటీలో జస్టిస్ సిస్టంలో ఎప్పుడు కూడా మీ ఎమోషన్ మీరు లేకుండా మీరు కోర్టుకి చెప్పండి, పోలీసులకు చెప్పండి, వాళ్ళు చూస్తారు. బట్ యూ కాంట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. కానీ ఎప్పుడైతే మీకు అది కరస్పాండింగ్ జస్టిస్ జరగలేదు అంటే ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఉంది. ఒకటి, మీరు ఎక్కడో ట్రోల్ పెడితే ఆడిని పట్టుకుని ఆడి మీద ఏం కేసు పెడతారో, ఆ కేసు నిలుస్తుందా లేదా, అంతమంది ట్రోలర్స్ ఉంటే ఎవరు సీరియస్గా తీసుకుంటారు అనేది ఒకటి. కానీ జరిగిన పర్సన్కి మాత్రం విపరీతంగా అటు అవుతుంది కదా, అట్లీస్ట్ ఆ టైంకి. నేను చెప్పేది యూనో. సో అది దట్ హ్యాపెన్. అండ్ ఫైనల్లీ ఏంటి, ఇప్పుడు వాట్ రిజల్టెడ్, వాళ్ళు కొట్టాలనుకున్నారు, ఆడికి ఎక్కడో తగలని చోట తగిలి ఆడిపోయాడు. దాని తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి ఏదో చేశారు. నౌ అపరెంట్లీ ఈజ్ ఫేసింగ్ సమ్ 7 or 10 years ఇన్ ప్రిజన్. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు? ఈ రేణుకాస్వామి నాయుడు ఆడు ఒక మెడికల్ షాప్లో సేల్స్ బాయ్ ఆడు. వాడికి ఏదో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఊసిపోగా ఏదో పెట్టాడు. అంతకన్నా ఏమి ఉండదు. ట్రోలర్స్ ఎవ్వరికి ఎమోషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ బిగ్ మిస్కన్సెప్షన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దే వాంట్ టు ఇరిటేట్ అండ్ దే వాంట్ టు బ్లడీ పీక్ ఇన్. వాడికి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే వాడు అంత సెలబ్రిటీలో ఫీల్ అవుతాడు. దట్ ఈస్ యాక్చువల్ మెంటాలిటీ ఆఫ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో, నేను చెప్పేది mid-80s ఆ టైంలో, ఇది ఒక మీటింగ్ ఉంటుంది. ఎవరో ప్రిన్సిపల్ గారు ఎవరో పెద్ద రైటర్నో లేకపోతే ఎవరో సమ్ ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఏదో లెక్చర్ ఇస్తాడు, ఒక సెమినారో లేకపోతే ఏదో దాని మీద. ఇప్పుడు మాలాంటి ఏదో బ్యాచ్ ఉంటారు, నాలాంటి వాళ్ళు అందరూ, మేమందరం ఒక గుంపులో ఉండి వెనకాల ఎక్కడో ఉండి ఏదో అరిసి లేకపోతే చాక్ పీస్ ఇస్త్రీ ఇలాంటివి చేసేవాళ్ళు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రోలర్స్. రైట్. ఎనానిమస్గా చేసేవాళ్ళు వాళ్ళు ట్రోలర్స్. అప్పుడు మా ప్రిన్సిపల్ అన్నాడు, చీకట్లోంచి అరిసే వాళ్ళకి
వేరే దేశం తమిళ దేశానికి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టే వాళ్ళని నేను కేర్జిన్ అన్నాడు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్ అది. కానీ నాకు ఇంకా డీపర్ ఏమంటున్నానంటే ఎస్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ట్వీట్ పెట్టినా ఫస్ట్ 100లో 90% నన్ను ట్రోల్ చేస్తారు, తిడతారు. కానీ నేను ఎలా చూస్తానంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ సమ్ ఆఫ్ జీరోస్. నాకు దట్ ఈస్ ఐన్ ర్యాండ్ లైన్, సమ్ ఆఫ్ జీరోస్. ఈచ్ పర్సన్కి ఒక పేరు ఉంటుంది, ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, కానీ ఆడేదో క్రియేటివ్గా ఏదో తిట్టడమో ఏదో చేసాడు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నోబడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రైట్. అందుకని అప్పుడు నా కంపేర్ చేస్తే వాళ్ళు జీరో. నాకు జీరోలో ఎన్ని కలిసినా ఇంకా జీరో అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. రైట్. బట్ వేరే వాళ్ళు అలా చూడకపోవచ్చు. అయ్యమ్మ చాలా నెగిటివ్ వచ్చేసిందండి అని భయపడిపోతూ ఉంటారు చాలామంది. యూనో చాలా మనకి ఇది చాలా ఇది వచ్చేసింది అది వచ్చేసిందని. ఇప్పుడు చాలాసార్లు ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అప్పుడు అసలు ట్రోలర్స్ అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీని ఆపేసే పరిస్థితి వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి. అవును. ఆ టైంలో. బట్ దాని తర్వాత పోయింది. అవును. అంటే అది సినిమాలు బాగాలేక మూలన రాలేదా, ట్రోలర్స్ మూలన రాలేదా అనేది నోబడీ కెన్ ఎవర్ నో ద ట్రూత్. సో ట్రూ. అవును. కాకపోతే ట్రోలర్స్ ఆర్ హియర్ టు స్టే. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళని ఏమన్నా పనిష్ చేయడం అనేది జరగదు. రైట్. ఎందుకంటే ఇప్పుడు క్లోజెస్ట్ థింగ్ వాళ్ళు కుక్కల్లాగా అరుస్తూ ఉంటారు. ఏనుగు వెళ్తుంది, ఏనుగు వాళ్ళు ఏం చేయట్లేదు. ఏనుగు వెళ్తా ఉంటే అరుస్తుంది. ఎనీథింగ్ దానికి వింతగా దాన్ని అటెన్షన్ అట్రాక్ట్ చేస్తే అరుస్తుంది. కుక్క దొంగకి సంబంధం లేదు. కుక్క ఓకే. వీధి కుక్కలు నేను చెప్పి, ఇంటి కుక్క దొంగ మీద అరవచ్చు. వీధి కుక్కలు ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ దేర్ అటెన్షన్ బౌ 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 అంటే. ఇప్పుడు ఏనుగుకున్న సైజుకి అది పట్టించుకోదు. కరెక్ట్. ఎందుకంటే ఏం చేసినా ఏమీ పేకలేవు అని ఏనుగు తెలుసు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు ఏనుగు కాకపోయినా మీకు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు బేర్ చేయగలుగుతారు. కరెక్ట్. ఇక్కడ అది ఆబ్వియస్లీ పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయింది తను. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే మీరు అంత అంటే ఎవరు ఊరు పేరు తెలియనోడు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తే ఏదో పాత రిలేషన్షిప్ మళ్ళీ ఏదో కొంచెం అర్థం ఉంది. ఊరు పేరు తెలియనోడు ఎవడో కామెంట్ చేస్తే, అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు, ఎంతమంది ఎన్ని మాటలు అంటూ ఉంటారు. యూనో పొలిటికల్ సెలబ్రిటీస్ని కానీ ఫిల్మ్ సెలబ్రిటీస్ని కానీ ఎంత ఎఫెక్ట్ అయిపోతే, ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే ఇంత ట్రబుల్ తీసుకుంటారు. ఎవరినో కాంటాక్ట్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి బ్లా 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 అని చేశారు. సో అది వచ్చింది కోపం మీద. అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ దే నెవర్ ఇంటెండెడ్ టు కిల్. అవును. యూనో ఇప్పుడు చాలా సార్లు మనకి కోపం వస్తుంది. వేస్తే ఒక్కటి ఇయ్యలేము, తీసుకొచ్చి 4 పేకండి అంటాం కదా మనం. అది స్పాంటేనియస్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ డూ ఇట్. ఎందుకు? ఒకటే మర్చిపోతాం, లేదా రెండోది భయపడతాం. అది చేస్తే ఏమన్నా అవుతుందా, దెర్ విల్ బి లీగల్ ఆస్పెక్ట్ టు ఇట్. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసే పర్టికులర్ టైము మీకున్న ఆపర్చునిటీ. అవును. ఇప్పుడు దర్శన్ కంటే డబ్బులు మూలాన, తన పాపులారిటీ మూలాన ఆ ఫ్యాన్ క్లబ్లో వాళ్ళు ఉంటారు. మామూలు మనిషి ఏం చేస్తాడు, ట్రోలింగ్ చేస్తే ఆడు ఏం చేయలేడు. కరెక్ట్. సో మీకు ఆపర్చునిటీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. దాని తర్వాత మీ కోపం ఒక లిమిట్ దాటి వెళ్ళాలి. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయలేదు మర్డరు. వాళ్ళు ఏమీ దానివల్ల నాకు ఏం లాభం రాలేదు, ఇప్పుడు విపరీతంగా నష్టం వచ్చింది. సో ఎవడో ఒక ఆఫ్టర్ ఆల్ ఎవడో సేల్స్ బాయ్ అక్కడ కూర్చున్నాడు పని లేకుండా ట్రోల్ చేస్తే మీరు ఆయన చంపేంత స్థితికి తీసుకొస్తే ఇట్ ఈస్ యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ ద ఎమోషన్. కరెక్ట్. అది మెయిన్ పాయింట్. అంటే ఇట్ ఇస్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్ రిసీవింగ్ ద ట్రోల్స్. సో ఇప్పుడు నేను నా అర్లియస్ట్ మెమరీ ఆఫ్ ట్రోల్ ఏంటి చెప్పిన అంటే నేను తీసుకునే విధంగా ట్రోల్స్ నేను ఎలా తీసుకుంటాను అనేది. ఇప్పుడు షోలే సినిమా దాంట్లో గబ్బర్ సింగ్ దగ్గరికి సంజీవ్ కుమార్ని కట్టేసి తీసుకొస్తారు. కవిడే కుత్తే బూతులు తిట్టడం మొదలెడతారు అంటే గబ్బర్ సింగ్. అది నేను ఎందుకు గబ్బర్ సింగ్ ఉన్న పొజిషన్కి ఆయన ఎవరు అమ్మన బూతులు తిట్టినా డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. అవును. ఇప్పుడు ఇది ఒకటి. ఇప్పుడు ఏంటి అది కూడా నేను కొంచెం నవ్వటం కూడా. కానీ చాలాసార్లు ట్రోలర్లో ఉన్న క్రియేటివిటీని నాకు నచ్చుతుంది. నాకు ఎంత దారుణంగా నన్ను ట్రోల్ చేస్తే నేను అంత ఎంజాయ్ చేస్తాను. దారుణం అంటే అర్థం ఏంటి, ఎంతో కొంత క్రియేటివిటీ ఉంటుంది. అవును.
సో మిమ్మల్ని బూతులు తిట్టినా ఏం చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, నీ కూతురు వయసులో ఉన్న దాంతో నువ్వు డాన్స్ చేస్తావరా సిగ్గులేని ఎదవా అని అన్నాడు అనుకోండి సపోజ్ ఒక ట్రోలర్. నేను ఈ వయసులో కూడా నా కూతురు వయసుతో అమ్మాయితో చేయగలుగుతానని నేను చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతాను. వాడేమో అలా చూస్తున్నాడు. అప్పుడు నేను అది ఆడికి అర్థం కావట్లేదు పాపం అనుకుంటా. సో అది ద వే యూ టేక్ ఇట్ అండ్ ద వే యూ ఇంటర్ప్రెట్ ఇట్ ఈస్ అ పాయింట్. కరెక్ట్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి, ఒక సపోజ్ ఒక అంటే మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వటం అంటే ఏంటి, మీ గురించి మీరున్న పొజిషన్ గురించి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మీకు కోపం వస్తుంది, బాధ వేస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ లైక్ దట్. నేను ఎప్పుడైనా సరే అవతలోడు నా గురించి మాట్లాడితే నేను అసలు వాడు ఇలా అంటే నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి ఆలోచిస్తాను, వాడి గురించి ఆలోచన అసలు. ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్, వై వుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్, వై షుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ అని దాంట్లోంచి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాము ఉంది, పాము చూడగానే భయం వేస్తుంది, లేకపోతే మీరు చంపడానికి ట్రై చేస్తారు, ఏమైనా అరుస్తారు, ఇది చేస్తారు. ఎందుకు, పాము కరిస్తే మీరు చచ్చిపోతారు. బట్ అప్పుడు ఆ పాము ఏంటి, అది అంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది, దానికి చెవులు ఉంటాయా, వైబ్రేషన్స్ ఉంటుందా, లేకపోతే అసలు దాని బ్లడ్ స్ట్రీమ్లో దాని పాయిజన్ ఎలా పనిచేస్తుంది, ఇది అది అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు దాన్ని డీల్ చేశారనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోవాలా, ఇగ్నోర్ చేయాలా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా, దాని మీద నుంచి దూకాలా, లేకపోతే ఏమన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పావు చేసి ఒక పుస కొడతాను నా మీద, నన్ను కరిసేస్తుంది అని మీరు దాని మీద ఎమోషనల్ అయిపోతే దాని నైజం అది. అవును, పాము అది చేయకపోతే పాము ఎట్లా అవుతుంది? సేమ్ థింగ్. అది చెప్తున్నాను, దానికి వస్తున్నా. ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వడానికి. ఇది అంటే వాళ్ళు ఎంత బాగా రోల్ చేస్తే ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ. ఎంతో కొంత ఒక 2 బిట్ వాళ్ళకి ఫేమ్ రావాలి. ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ 0.0001% పీపుల్ పాపులర్ అవుతారు. కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి, వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మీమో లేకపోతే ఒక ఫ్రేజో లేకపోతే దాని మూలాన వాడికి లైక్స్ వస్తాయి. అవును, ఆడుకున్న దాంట్లో. సో ఈచ్ ఆఫ్ దెమ్ కెన్ బికమ్ ఏ సెలబ్రిటీ ఇన్ దేర్ ఓన్ రైట్. అది వాళ్ళ టెంప్టేషన్. అవును. అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లెక్క. అది సూపర్ హిట్ సినిమా కింద లెక్క వాళ్ళకి, ఎందుకంటే అవతలో రియాక్ట్ అయ్యాడు కూడా. అప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్. ట్రోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ ఒకటి అడుగుతాను, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే, ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసినా, ఈవ్టీస్ చేసినా కూడా షీ టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద వర్చువల్ స్పేస్. వై ఇస్ దట్ నాట్ అన్ ఆఫెన్స్? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి దిస్ వాజ్ నెవర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో వీ డోంట్ హ్యావ్ ద ఇనఫ్ లాస్. ఇప్పుడు బూతులు తిట్టడానికి ఏమిస్తారు? ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపెన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్. మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు, ఎవరు నో బడీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అవును, అది చేయటానికి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మీకు రైట్స్ వాళ్ళు వేసాడు, ఎవడెవడు వేసాడు అని పట్టుకుని ఎలాగ పాసిబుల్ అది? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటండి, ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు, అవతల పార్టీని. పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తిడతారు, ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉంటే ఇంక మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి? అవును, అంతే కదా. అదే కదా బేసిక్గా. మీరు సెటైర్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సేమ్ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అవును. అందుకని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పిస్తే వేరేది లేదు. కానీ ఇక్కడ ఇగ్నోర్ చేయకపోవడం వల్ల అది వెళ్ళి ఎస్కలేట్ చేయి, గొంతెత్తి మాట్లాడు, ప్రశ్నించు అన్నట్టుగా పాపం పవిత్ర వెళ్ళి దర్శన్కి చెప్పడం, అతన్ని సీరియస్గా తీసుకోవడం, అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ బయటపడడం ఒక చాలా సీరియస్ ఇంకా ఎంతమంది లైవ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి ఒక్క ట్రోల్ వల్ల. అది కూడా గమనించాలి కదా. సో హౌ కమ్ దెన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఆర్ షుడ్ వీ హ్యావ్ లాస్? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను పవిత్ర గౌడ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ జస్ట్ స్మైల్. నేను చూసిన ఒకవేళ అది నా నోటీస్కి వచ్చిన వాడు అన్నది
ఐ వుడ్ స్మైల్ బికాస్ ఐ షుడ్ నో దట్ హీస్ ఒక పని లేనోడు ఎవడో, పని పాట లేనోడు ఒకడు. పని పాట లేనోడు చేస్తారు ట్రోల్స్, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? పీపుల్ ఆర్ బిజీ, విల్ నెవర్ ట్రోల్. అవును. వాడు అంటే అప్పుడు ఇప్పుడు ఏమి వెళ్తుంది, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ షీ డింట్ ఈవెన్ రియాక్ట్ టు దట్, ఇదంతా ఎందుకు జరుగుతుంది? రైట్, కరెక్టే. అది పవిత్రాన్న పట్టించుకోకూడదు, లేకపోతే దర్శనాన్ని చెప్పొచ్చు, ఏదో అవుతారో వదిలేండి, అయిపోయింది. వదిలేండి అయిపోయింది అక్కడ. దాని తర్వాత ట్రోలర్ ఏం చేయలేడు కదా. మీరు వాడు చేసిన దానికి రియాక్ట్ అయితేనే దాని పరివేశనలు వస్తాయి. రియాక్ట్ అయ్యి అనుకోకుండా ఊరికే ఒక చిన్న జలకిద్దామన్న ఒక పర్హాప్స్ ఒక ప్రయత్నం వికటించి ఈ విధంగా అయింది. చూసి ఒక్కసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక మీ చేతిలో ఉన్నది కదా, అంతే. యూ కాన్ కంట్రోల్ ద రోల్ ఆఫ్ వాట్ ద డిసిషన్ యూ మేడ్. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్లో ఒకటి విపరీతమైన కోపం వచ్చింది ఒక మనిషి మీద. హీ నోస్ సమ్ ఫ్యాక్షన్ గా ఆ టైంలో. తనకి చెప్తా ఉంటే ఇలా చేసాడు అన్నాడు, అది నేను మౌన్ చూపించలేకపోతున్నా, అది ఇది అని చెప్తా ఉంటే ఆ ఫ్యాక్షన్ లీడర్ చంపేద్దాం అన్నాడు. చంపేద్దాం అంటే ఈయన టెంప్టెడ్. ఎందుకు? మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదో చేయాలని అనిపించడం అనేది మానవ సహజం. అవును. ఇప్పుడు ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడు మీ దగ్గర, కానీ వద్దు ఆడు పాప అని అడిపోయి, కానీ మీ పేరు రాకుండా చూసుకుంటాను, మళ్ళీ టెంప్టెడ్. కానీ ఫైనల్లీ సెన్స్ ప్రివైల్ చేయలేదు. రైట్. ఎందుకు చేయలేదు? ఒకటి, ఏదైనా బెడిసి కొట్టిందంటే మళ్ళీ నా పేరు వస్తుందా? యూనో, ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు నాకు? ఎవరైతే అది చెప్పాడో అతను ఆడే చెప్పాడు. అతను నాకేమన్నాడంటే, రాము అది జరిగిన నెక్స్ట్ డే చేస్తుంటే చెప్పి చూడండి చంపేమని. 10 రోజులు అయింది కాబట్టి నా కోపం కొంచెం తగ్గింది. అవును. అందుకని నేను బయటపడిపోయినాను. అప్పుడేంటి, మనకి పాత ఇది ఉంది, కౌంట్ టు 20 when you're angry అని. అవును. 20 లెక్క పెడితే నీ కోపం పోతుంది అంటారు కదా. సో అప్పుడేంటి, కోపం అనేది ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ఆల్ ఎమోషన్స్ కీప్ కమింగ్ డౌన్ విత్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ హ్యాపెన్స్, యూనో. సో ఇప్పుడు అందుకని ఈ ట్రోల్ అనేది మీరు చైన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంటుంది. ఫస్ట్ డెసిషను ఈ పవిత్ర దర్శనానికి పెట్టడం, దర్శనంకి ఉన్న ఇమ్మీడియట్ కోపంతో ఆడికి చెప్పడం, వాడి అబ్డక్ట్ అక్కడ అయిపోయింది. అవును. ఇదే దర్శనం ఒక రోజు డీల్ అయి ఉంటే ఐ డౌట్ వుడ్ హావ్ డన్ ఇట్. ఇవన్నీ టక్ జరగడంతో బేసిక్గా. కానీ సో దీంట్లో వాట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ టు టేక్ ట్రోల్ సీరియస్లీ, బికాస్ మీ రియాక్షన్ బట్టి వాళ్ళ బలం వస్తుంది, కానీ వాళ్ళ అన్నమాలాన ఏమీ జరగదు. See, today we are living in a world they can fake your pictures. అవును. వీడియోస్ ఫేక్ చేయొచ్చు, వాయిసెస్ ఫేక్ చేయొచ్చు. అవును, అంతే కదా. సో మీరు అనకపోయినా మీరు అన్నట్టు చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ట్రోలింగ్కి మీనింగ్ ఏంటంటే ఎవరు ఏం చేయలేరు, దాన్ని ఏమి చేయలేరు. కాదు, ఇప్పుడు ఇట్ విల్ గెట్ వర్స్. ఎందుకు ఇట్ విల్ గెట్ వర్స్ అంటే, మనకన్నా 10 రెట్లు ఎక్కువ అమెరికాలో ట్రోల్ చేస్తారు పాలిటీషియన్స్, ప్రెసిడెంట్. అంటే మీకు అసలు యూ కెనాట్ ఇమాజిన్ వాట్ దే డూయింగ్. కానీ అమెరికాలో తేడా ఉంటుంది వర్మ గారు, బికాస్ అమెరికాలో కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే, సోషల్ ఫ్యాబ్రిక్, పొట్టి బట్టలు వేసుకున్నట్టు, బట్టలు ఏంటి పైన తీసేసినట్టు, ఇంకోటి చేసో, లేకపోతే ఒక బూతు తిట్టినా కూడా ఆ కల్చర్లో అది కూడా కాదు. ఇవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో. ద అమౌంట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ బైడెన్ అండ్ ట్రంప్ అండ్ ఎవ్రీబడి అన్బిలీవబుల్ అసలు. అంటే అలా ఆలోచించే మనుషులు ఉంటారని కూడా మనం ఊహించలేం. బట్ దట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాను. అంతే. విచ్ ఈస్ బీయింగ్ డన్ నాట్ ఓన్లీ బై ది అనానిమస్ ట్రోలర్స్, ఆల్సో బీయింగ్ డన్ బై స్టాండప్ కామిక్స్ కానీ యాంకర్స్ కానీ, అందరూ ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయారు. ఒక ఫ్రీ ఫర్ ఆల్ అది. సో దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. అదే కాబట్టి ట్రోలర్స్ ప్రతిసారి మీరు అలాగా నేను గబుక్కుని పెట్టాను, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాంట్రవ్యూన్ చేస్తా లేదు, ఎవరితో చెక్ చేస్తాను నేను అసలు? అది మీరు వేలు వచ్చేస్తా ఉంటే మీరు ఎంతమంది నన్ను పట్టుకుంటారో ఏం చేయగలుగుతారు దాన్ని? కరెక్ట్. Yeah, that's the point. But so the only solution, I'm repeating once again, to ignore trollers ante. Yeah. ఇది ఇంకో విషయం అడగాలి. చాలా సార్లు వర్షం వచ్చింది, ఏమి చేయలేము, చిన్న తడిసిపోయాం అంతే.
వర్షం మీద కోపం రావాలంటే ట్రోలర్స్ మీద కూడా రాకూడదు. అంతే. ఆ వెదర్ ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్ని మీరు తప్ప ఎవరు సీరియస్గా తీసుకోండి, వేరే ఎంటర్టైన్ కూడా తీసుకుంటాడు. అరే భలే ట్రోల్ చేశారు చూసారా, ఆయన చేశారా అని అంటే ఈడు హ్యాపీ, ఆడు సీరియస్గా తీసుకోడు. ఆడు పిల్లి జీవితానికి అది గొప్ప. టేక్స్ ఎ ట్రోల్ సీరియస్లీ ఎక్సెప్ట్ ఫర్ ద పర్సన్ హూ ఇస్ బీయింగ్ సబ్జెక్టెడ్. అంతే. మీ మీద జోక్ వేస్తే మీరు సీరియస్గా తీసుకుంటారు, మిగతా అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా అది. ఇప్పుడు నా చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో నేను ఒక స్కూల్ బస్లో అంటే ఒక ఎవడో పిక్ పాకెట్ని పట్టుకున్నాను. పిక్ పాకెట్ని పట్టుకుంటే ఆయన్ని అందరూ కొడుతున్నారు. ఇప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ ఆడు వెళ్ళి కొట్టి వచ్చాడు, కొట్టి ఆడు ఇక్కడ గుద్దినా అన్నాడు. అంటే ఏంటి ఆడు గుద్దటంలో ఆడు పిక్ పాకెట్ ఆడు దొంగ అనేది పాయింటే కాదు, అలాంటి వాడు ఒకరిని కొట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని ఆడు సూపర్ హ్యాపీ. ట్రోలర్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. అది ట్రోలర్ మైండ్కి సునకానందం. కరెక్ట్. నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు. సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు. అది ఏ విధమైన సునకానందం? అది ఏ బ్రీడ్ ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధనం ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి, ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ వెళ్ళి అలెజ్ చేస్తున్నట్టు వేరే చెప్తున్నా వేరే వేరే హీరోస్ ఫ్యాన్స్ మీకు ఒక డివైస్ ఉన్నప్పుడు చేస్తారు. దట్ ఈస్ అంటే ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ లాగా. బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా, మీరు పట్టించుకోకపోతే అదేమవదు. అంతే. యా. సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓవరాల్ ఒకటి అరా మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు, ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం లాంటివి, isn't it actually a dangerous phenomenon? అంటే ఆర్ యు ఆర్ సేయింగ్ వాళ్ళకి అది ఎమోషనల్ లెట్ అవుట్ కాబట్టి dangerous only if you are taking it seriously అన్నాను. But how can you put the onus of పవిత్ర ఇగ్నోర్ చేస్తే ఇది ఏం జరిగింది కదా. కానీ వాళ్ళు కూడా ఏదైనా చేయాలి కదా అలాంటి ట్రోలర్స్ ని చట్టపరంగా. ఎందుకు చేయలేమంటే ద నంబర్ ఇస్ టూ హ్యూజ్ అన్నాను. అది మీకు వేల్లో ఉంటాయి ట్రోల్స్, వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి ఆయన్ని ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది ఏం అవుతుంది, వేర్ డస్ ఎనీబడి హ్యావ్ రిసోర్సెస్ లైక్ దట్? ఇట్స్ ఇంపాసిబుల్ అది. యా. అండ్ ద ఓన్లీ రీజన్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇగ్నోర్. ఇప్పుడు సపోజ్ పవిత్ర పట్టించుకోలేదు అనుకోండి, ఏం జరిగేది? ఆడు 4 మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు, ఆడికి బోరు కొడుతుంది, ఎందుకంటే ఎవడు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది. పట్టించుకున్నందుకు ఎంత దూరం వచ్చింది. యా, కరెక్ట్. సో మరి ఇప్పుడు ఆడు దర్శన్ ఈజ్ అ బిగ్ స్టార్, పవిత్ర కూడా తన యాక్ట్రెస్, వాళ్ళకి అంతంత రెప్యుటేషను అది అంతా ఉంది. వాళ్ళ మీద నమ్ముకొని సినిమాలు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి, ఇది ఉంటాయి అది ఉంటాయి. ఇది మొత్తం యూఆర్ పుట్టింగ్ ఎట్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇడియట్ who said something in a troll. ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఇంత జరిగా కూడా. రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి. అదే అంటున్నా. ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది. అవును, వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు, రకరకాల కాన్స్పిరసీ థియరీస్ తీసుకొస్తారు. అవును. అండ్ దట్ హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ. సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్. అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మ గారు, ఐ డోంట్ నో ఈ ప్రశ్న అప్రోప్రియేట్ అక్కడ తెలియదు కానీ, బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో ఉండదు. ఇప్పుడు నా డాటర్ మీద అంటారు, దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ విత్. మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది అది. యా, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్, దే వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ. అవును, రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు, అది నా పాయింట్. సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్. అది. లేకపోతే అఫ్ కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం. బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి. ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు, తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని. అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ కమిటెడ్ సూసైడ్. లాట్ ఆఫ్ పీపుల్ డు దట్. ఇలాంటిది. సో ఇది మనకి ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందండి. They get affected. They do get affected. Lot of things you I mean I heard.
ఎందుకంటే అది సెన్సిటివిటీయా బుర్ర లేకపోవడం అనేది ఇట్స్ సబ్జెక్టివ్ పాయింట్. ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు? పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా. సి దేర్ ఎవెన్చువలీ లుకింగ్ ఫర్ లైక్స్. వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది. వాడికి ఉన్న ఇండివిజువల్ ఎకో సిస్టంలో. రైట్. అనానిమస్ పర్సన్ మీద చేస్తే ఎవరు కేర్ చేస్తాడు? సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ ఆఫ్ కోర్స్ బెడిసి కొట్టింది. అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. రేణుకాదాసెస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్. చాలాసార్లు వర్మ గారు, ఐ జస్ట్ వండర్, ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు, ఈ కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్, మదర్, అందరు ఉంటారు. అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్? ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ వెరీ వెల్? అదే నేను అదే అంటున్నాను, వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది చేసేవాళ్ళ. మన అందరం కూడా వి బిచ్ అబౌట్ థింగ్స్. మన ఫ్రెండ్స్ మీద జోకులు వేసుకుంటాం, లేకపోతే మన కలీగ్స్, వర్కర్స్లో, లేకపోతే ఎవరి గురించో మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, వీట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ దెమ్. అవును. సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటం, మేము పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తాం మనం. ఒక పొలిటికల్ పార్టీ మీదో, ఒక సినిమా మీదో, లేకపోతే మీ వర్క్ ప్లేస్లో ఎవరి మీదో ఇలాంటివి చేస్తూనే ఉంటాం. అవును. ద సేమ్ థింగ్ దర్ ఎక్స్టెండింగ్ ఇట్ డిజిటల్లీ టు ఎ సెలబ్రిటీ. కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. ట్రోలర్స్కి మనకి డిఫరెన్స్ నేచర్ ఒకటే. కాకపోతే మనం మన కన్సర్న్ దాంట్లో చేస్తాం. వాళ్ళకి ఏమాత్రం సంబంధం సెలబ్రిటీని టార్గెట్ చేసి ఒక వేవ్ లాగా వస్తారు. అందుకని నేను ఏనుగు కుక్కల ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ఇక్కడ సెలబ్రిటీ 40 కుక్కలు 50 కుక్కలు గై 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 అని అరుస్తూ ఉంటే అసలు ఏనుగు కాడికి ఏం సంబంధం? అది ఏదో వింతగా ఉంది, పెద్దగా ఉంది. అప్పుడు ఏనుగు సెలబ్రిటీ ఆ స్ట్రీట్లో, సెలబ్రిటీ కాబట్టి అరుస్తాయి. ఏనుగు తెలియదు కాబట్టి పడి వెళ్ళిపోతుంది. ఇక్కడ పవిత్ర కూడా అది లేదు కాబట్టి ఇలా ఇరుక్కున్నారు అది. సో మొత్తానికి అయితే దిస్ వెరీ, ఎందుకంటే చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకపోయినా డెఫినెట్లీ ఇట్ అప్సెట్స్ దేర్ ఫ్యామిలీ, దేర్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చెప్తారు అమ్మగారు? నేను అదే అంటున్నాను. ఓన్లీ థింగ్ నేను చెప్పేది గివింగ్ యూ అంటే ఓకే ఆప్షన్స్ ఇస్తాను. చూడకూడదా? చూసి నవ్వుకోవాలి. అది ఇప్పుడు మీకు టైం ఉండకపోతే కానీ దాన్ని చూడకూడదు అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటమే నా దృష్టిలో. అదే మీరు చూసే చాలా క్రియేటివ్గా మిమ్మల్ని ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి ఆడ క్రియేటివిటీగా ఆనందించి వదిలేదు అంతే. వీలైతే మీ డెన్లో పిక్చర్ కూడా ఇప్పించాలి అంతేనా? యాక్చువల్లీ మీరు చేస్తారు ఆ పని. అండ్ ఈ ట్రోలింగ్ చేసేటప్పుడు ట్రోలర్స్ సైకాలజీ, ట్రోలర్ మాత్రం ఎప్పుడు అవతల సీరియస్గా తీసుకోడు. ఎందుకంటే మీరు నోటీస్ చేయండి, అవతల వాళ్ళకి కూడా హీ నోస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ పీపుల్. మీరు ఒకే ఒక్కడు కామెంట్ చేయటానికి 100 మంది 1000 మంది కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరు గుంపులో గోవింద అయిపోతారు అక్కడ. సో ఇప్పుడు మేమందరం ఒక క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుని చాక్ పీసులు ఇస్త్రీ లేకపోతే ఏదో కామెంట్లు చేసి అరిస్తే, నాట్ దట్ వీ రియల్లీ థింక్ లెక్చరర్ కోపం వస్తుంది, ఆయన హర్ట్ అవుతున్న ఉద్దేశం కాదు. వీఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ అవర్, దట్ ఈస్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్. దానికి వేరే దాంతో సంబంధం ఉండదు. సో టీచర్ల మీద కూడా ట్రోల్స్ అవుతాయి కదా. ఒక్క సెకండ్ కూడా ఈ రేణుకా స్వామి అనేవాడు అమ్మాయి హర్ట్ అవుతుంది, దాని వలన కోపం వస్తుంది, అవన్నీ అంత ఆలోచిస్తాడు. ఆలోచించినట్టు చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. అందుకే అంటే బట్ ఐ వండర్, చాలాసార్లు ట్రోలర్స్ ఏ మాట అంటే ఈ వ్యక్తి హర్ట్ అవుతారు, లేకపోతే ఈ వ్యక్తి ఆలోచితంగా కూడా చేస్తారు. అది ఆలోచిస్తారు 100%. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక టైగర్ ఉంది, ఒక జింకని తినాలి. ఇప్పుడు జింకకి పిల్ల ఉందా, జింకకి ప్రాణం ఉంది అని టైగర్ ఆలోచించదు. వాడు హీస్ క్యారీడ్ అవే బై ద క్రియేటివిటీ. నేను అలాంటి వాడిని తిట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది, ఇలా తిట్టడానికి. ఆడి క్రియేటివిటీ అంతా పెట్టి చేసి దాంతో ఆడు మురిసిపోతాడు. తర్వాత ఆడికి హిట్ ఎప్పుడు అవుతుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతారు ఇంటర్నల్ ఆడి సర్కిల్లో. సూపర్ హిట్ ఎప్పుడు అవుతుంది, ఎవరి మీద ట్రోల్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే సూపర్ హిట్ ఆ సినిమా. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో రియాక్ట్ అయ్యి ఎంగేజ్ అయ్యాక అది ఎక్కువ అవుతుందా మీ ఎక్స్ట్రాపోలేషన్ మీ దీని ప్రకారం తగ్గుతుందా? ఇది ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మీకు ట్రోల్స్ పెట్టారు, అవును అని మీరు తలప్పగించేసి రియాక్ట్ అయ్యారు, లేచి మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత అని.
వాడికి ఇంట్రెస్ట్ పోతుందా? ఆడంత చూసి దాన్ని రిజిస్టర్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ పనిలో ఉంటారు. పని లేని వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు వచ్చిన ఇష్యూ బట్టి ఆడ మైండ్లో వచ్చింది టపక్కని టైప్ చేసి పెట్టేస్తాడు. కానీ అలా అన్నాడు వాడు పట్టించుకోడు మాట, అంత థింక్ ఎవడు చేయడు అక్కడ. సో బేసికల్ నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అనడం ట్రోలర్స్ పనిలేని బ్యాచ్, ఈ పనిలేని బ్యాచ్ పట్ల రియాక్ట్ అవుతే ఇదిగో ఇతని కేసులో అయినట్టు, పవిత్రాకి అయినట్టు, అలాగే తను వెళ్ళి ఎస్కలేట్ చేసి ఆ తర్వాత అతనే పాపం అన్యాయంగా ఇంతమంది ఫ్యామిలీస్, ఇప్పుడు పాపం రేణుకాదాస్ అతను ఎంత ట్రోలర్ అని ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చినా పాపం అతని ఫ్యామిలీస్ అట్ రిస్క్ కదా సార్ ఇప్పుడు. అంటే కానీ నేను అదే చెప్తున్నాను, మీ కోపం వచ్చినప్పుడు ఒకరిని చెంప మీద కొట్టాలి అంటే వాడికి ఫ్యామిలీ ఉందా, వాడికి పిల్లలు ఎన్ని ఆలోచిస్తారా? బికాజ్ యూర్ కన్జ్యూమ్డ్ బై యువర్ యాంగర్. కరెక్ట్. అట్ ద టైం మీకు గుర్రం కళ్ళెం వేసినట్టు అది వేరేది ఇంకా కనపడదు. ఆలోచించినప్పుడు మీరు చేయరా పని అసలు. అది నేను చెప్పేది. యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ టెంపర్ అండ్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు డూ ఇట్. బట్ జస్ట్ థింకింగ్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇతను యాక్టర్ పేరు మర్చిపోయాను సార్. దర్శన్ చాలా ఆఫ్ బీట్ నేమ్ కాబట్టి యాక్టర్ దర్శన్ తన ఉన్న స్టార్డమ్ని, తనకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఏమవుతుందో రిపర్కషన్స్ ఆలోచించకుండా కేవలం పవిత్ర చెప్పింది కాబట్టి రియాక్ట్ అయిపోయాడంటే పవిత్రను ప్రొటెక్ట్ చేయడానికా, లేకపోతే అతన్ని ఇన్వాల్వ్ చేశారని కోపం వచ్చి ఉంటుందా? I mean, see, that is a personal equation between him and Pavitra. Right. But the basic point is the fact his name is there and he's very close to this girl. Yeah. And I'm sure it's a combination of it. Yeah. So he might have done, ఇప్పుడు మా చెల్లెల్ని నేర్పిస్తే నేను వెళ్ళి ఎవరినో కొట్టచ్చు, నేను లేకపోయినా, లేకపోతే నా ఫ్రెండ్ గురించి ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ టూ థింగ్స్. ఒకటి యాంగరు, రెండుది ఆపర్చునిటీ. ఇప్పుడు దర్శనం చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు కదా. కానీ 16 మంది ఉన్నారు దీంట్లో. ఇప్పుడు ఇదే పాయింట్లో పొలిటికల్ 1980s to 90s పొలిటికల్ మర్డర్స్ అయితే జరిగినాయో అప్పుడు కూడా ఎవడేదో రాశాడు ఒక పత్రికలో, దాని మీద కోపం వచ్చి చంపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవును. యా. సో అది కూడా ఇదే కదా, సేమ్. ఇది జస్ట్ మీకు ఫార్మ్స్ మారుతున్నాయి అంతే. కరెక్ట్. ఇప్పుడు నా గురించి ఇలా రాస్తే ఇంతమంది చదివేస్తారు కదా అని అనుకోవటం అనేది దాంట్లోంచి వచ్చిన కోపంతో అని ఎలా ఆపాలి, అది ఒక లెసన్ నేర్పాలి అని కోపం కంట్రోల్ చేసుకోలేని అది ఒకటి. కానీ ఆ కేసులో మీరు ఫ్యూచర్ని కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు. ఇక్కడ స్ట్రాటజీ లేదు. అవును. అది. కానీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ. బికాజ్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమరీలీ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివ్ అన్ ఆప్షన్, ఏంటి, యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్, దిస్ కామెంట్ అని చెప్పి హారాస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని రకరకాలుగా. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ. సో ఆర్ దే పార్ట్లీ ఇన్ దిస్ నోయింగ్ ద ఈకో సిస్టమ్ ఇలాగే ఉంటుందని అది చెప్తున్నా. మీరు రిపోర్ట్ ఇవ్వటానికి ఎవరి మీద అది మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు. వీ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్. అవును. కానీ ఇది మీరు ఆలోచించి చేసినప్పుడు బ్లాక్ చేయాలా, రిపోర్ట్ చేయాలా, ఇది చేయాలా, అది వేరు. కానీ ఇక్కడ మీకు వచ్చిన ఇమీడియట్ కోపం అనేది దట్ కెనాట్ బి కంట్రోల్ అన్నాను. కరెక్ట్. యా. సో ఇమీడియట్ కోపాన్ని ఇంకోటి ఏంటి, మీరు పబ్లిక్లో అనేసాడు, అది 100 మంది చూసారా, 1000 మంది చూసారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మ్యాక్సిమం మీ దాన్ని బ్లాక్ చేయగలుగుతారు. బట్ యూ కాంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్ దట్, నో. Obviously, and on a public platform, you already said that. Ante. That is going to be there forever. Yeah. Correct. So obviously, I mean, this is an issue, sir. But you're saying there are no laws or there is no possibility. There cannot be. There cannot be. ఎందుకంటే దీన్ని ఆపటానికి ట్రై చేస్తే there will be tremendous ఏమంటారు దాన్ని, restrictions on freedom of speech. ఎవరు చెక్ చేస్తారు? ఇప్పుడు మీరు సెన్సార్ ఉందనుకోండి, మీకు వారానికి 3-4 సినిమాలు వస్తాయి, సెన్సార్ బోర్డ్ చూస్తుంది. 40 సినిమాలు వస్తే ఎలా చూస్తారు? అంటే ద వాల్యూమ్ ఆఫ్ కేసెస్ లైవ్ ఇది మన న్యూస్ కవరేజ్ ఉంటుంది. మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉంటే వరల్డ్ ఈవెంట్స్కి ఏది కరెక్టు, ఏది పెట్టచ్చు, ఏది పెట్టకపోవచ్చు, ఏంటి దాన్ని ఎవడో మెజర్ చేసి అది చేయటానికని ఇంపాసిబుల్ అది. అవును.
మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది 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 అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్. కరెక్ట్. యా, బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి దృష్టిలో ఇప్పుడు మీరు ఎదవా అంటే ఎవరు కోపం రావచ్చు, ఒక అన్నరాని బూతు మాట అనుకుంటే ఇంకోటి కోపం రావచ్చు. అప్పుడు ఎవరు క్వాంటిఫై చేస్తారు ఏ మాటలు అనకూడదు, ఎలాంటిది అనకూడదు అనేది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. కానీ ఒక విషయం చెప్పండి వర్మ గారు, ఇదే వ్యక్తులు మీకు ఎదురుకుండా తారసపడి అనమంటే అనరు ఎందుకు? నేను ఇందాక చెప్పాను కదా, అదే ఎదురుగా చెప్పడానికి భయపడతారు. బికాజ్ మీకు ఫిజికల్ ఇది ఉంది కదా, యాక్సెస్ ఉంది కదా, పర్సన్ భయపడతారు. డెఫినెట్లీ మేము వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఎప్పుడైనా వేసామా చాక్ పీస్ చేయలే వేయలేదు. కరెక్ట్. సో అదే నేను చెప్పేది. కానీ నేను అడగడానికి నేను తెలియను, నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు. నేను వాడికి దొరుకుతాను అనుకుంటే అప్పుడు చేయడు. అది చేయడు. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పాయింట్ కూడా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్చువల్ స్పేస్లో ఒక ఇమాజినరీ హీరోయిజం ఆర్ నేను చూడబడుతున్నాను అనే ఒక డాష్తో పెడతాడు వాడు. దట్ విల్ డిపెండ్ అపాన్ ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు. బికాస్ చాలా మంది నోటీస్ చేస్తారు సార్, బికాస్ మెనీ కేసెస్ ఐవ్ సీన్ పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారని, బ్రేకింగ్ న్యూస్ అని పెడుతున్న టైమ్స్లో కూడా వాళ్ళందరూ వచ్చి మీతో సెల్ఫీలు దిగారు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ డిస్పైట్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్, when they are actually there in person, the same trollers, they suddenly come to their senses అనిపిస్తుంది కాదా అంటాను. సో అది పాయింట్. అది సి అక్కడ ఏంటంటే దే విల్ ఓన్లీ పిక్ అండ్ చూస్ వాట్ దే కెన్ ట్రోల్. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ సూటింగ్ టు ద ట్రోల్ దే విల్ కన్వీనియంట్లీ ఇగ్నోర్ దట్ ఆస్పెక్ట్. కరెక్ట్. మీడియా కూడా అదే చేసేది. అవును, అంతే. సో ఇప్పుడు పోలీసులు ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఫేమస్ డ్రగ్ కేస్, చార్మిని జగన్ని అందరిని పిలిచారు కదా, పోలీస్ నెవర్ సెడ్ దే హ్యాడ్ డ్రగ్స్. వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నాం అది ఏమీ చెప్పలా. ఎవ్రీథింగ్ ఈజ్ స్పెక్యులేటెడ్ బై ద మీడియా. అవును. ఓకే, అప్పుడు ఏంటి, అరే వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుందాను అందరూ ఎవ్రీబడి ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అవును. చివరికి ఏమైంది ఏమవలా. కరెక్ట్. ఎందుకంటే దే గో బై ద ప్రాసెస్. అవును. ఇప్పుడు నన్ను పిలిచారు, ఓకే, ఇట్ వాజ్ లైక్ ఎ సివిల్. ఎందుకంటే దే డిడ్ నాట్ ఛార్జ్ మీ, దే డిడ్ నాట్ సే దట్ ఈస్ అనే చేసేసాడు అని మీడియా స్పెక్యులేషన్. అది అవును. వాళ్ళే చెప్పేసారు ఇలా అవ్వలేదని మళ్ళీ వాళ్ళే ఆశీర్పోతారు అవతల వాళ్ళు చెప్పకుండా. అది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది స్పెక్యులేషన్ అండ్ కాన్స్పిరసీస్. కమింగ్ బ్యాక్ టు ట్రోలింగ్, ఇప్పుడు నేను అంటే the best example I can give is if he was ignored, none of this would have happened. Absolutely. అది ఎస్టాబ్లిష్ బియాండ్ డౌట్. అంటే nobody was a good for nothing bum. ఆడికి సంబంధం లేని విషయంలో ఎవరికో కోపం తెప్పించి, ఎందుకు కోపం వచ్చిన మాత్రం చంపాలంటే అది వేరు, అది వేరే సెక్షన్. దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీరు ఒక అన్నామకుడు ఆడెవడో జస్ట్ నాకు తెలిసి ఆడు 10,000 ఎంతో ఉన్నట్టు జీతం, ఆడు స్కూటర్ మీద తిరుగుతాడు, రేణుకా స్వామి. వాళ్ళంటి వాడి మీద మీరు పగ తీర్చుకుని మీ 10 ఏళ్ళు మీరు జైల్లో కూర్చుంటే అది అసలు దాన్ని ఏమంటారు మీరు? ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడిటీ. కానీ కోపం అనేది ఎమోషన్ కాబట్టి స్టూపిడిటీని కూడా కేర్ చేయదు అది. బట్ మీరు ట్రోలర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నేను ఒక ట్వీట్ పెట్టాను సార్. ఇప్పుడు ఏంటి, దర్శన్ కారు కూడా ఆ బాడీ ఉన్న కారు వెనకాలకి వెళ్ళి అది సీసీటీవీ ఫోటో దొరికి ఇవన్నీ చూస్తే, ఇప్పుడు స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత సినిమా తీస్తారు. అది లెక్క ప్రకారం అది జరగాలి. చాలాసార్లు డైరెక్టర్లు ఏదో బద్ధకంతోనూ మనసు మార్చుకునో షూటింగ్ అప్పుడు కూడా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు. అవును, మార్చి. ఈ దర్శన్ మర్డర్ కేసు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక రాస్తున్నారు స్క్రీన్ ప్లే. అదే ఇలా అయి ఉంటుంది, అలా ఉంటుంది కాదు, ఇలా అయ్యింది, ఇలా అంటే అయిపోయింది. సినిమా రిలీజ్ అంటే ఏంటి, ఆడు పోయాడు, అవును, బాడీ కూడా దొరికిపోయింది. అప్పుడు దే స్టార్టెడ్ రైటింగ్ ఎలా జరిగి ఉంటుంది అని ఒక నేరేటివ్ ఇవ్వడానికి వాళ్ళు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ గెటింగ్ కాట్. మీరు అన్నది 100% రైట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడిల్నెస్, ది ఐడిల్ చాలా మంది స్టూపిడిటీ. అసలు ఏంటి, ముగ్గురేళ్ళు కన్ఫ్యూజ్ చేయటం ఏంటి, మాకు మేము ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మళ్ళా చంపామంటే మీకు అసలు టైం లేదు, ఆలోచించడానికి కూడా టైం లేదు. నిమిషాల మీద డిసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మీరు? అంతే కదా. ఇప్పుడు అక్కడ ముగ్గురిని పంపించారు, ముగ్గురిని పంపించి మీ ముగ్గురు మేమే చంపాము అంటే వాళ్ళు వినేస్తారు, ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది అని ఉద్దేశం. కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అడిగేసాడు, ముగ్గురిని వేరువేరుగా అడిగాడు.
వేరు వేరు కడితే వేరు వేరు చెప్పారు వాళ్ళు. అది వీళ్ళు యాంటిసిపేట్ చేయాల, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫీల్ సాడ్ ఫర్ దట్ గై హూ డైడ్. ఐ ఫీల్ ఈక్వలీ సాడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. యా, అసలు వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫ్యాన్స్కి. వాళ్ళు ఏదో దర్శన్ ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు చేశారు. దర్శన్ ఉన్న పలుకుబడితోటి మమ్మల్ని ఏం చేయట్లే అని అనే ధైర్యంతో వాళ్ళు ఏదో కొట్టారు. అది ఆడికి ఎక్కడో తగిలి. ఎందుకు వై వుడ్ ఎనీబడి వాంట్ టు కిల్ హిమ్? దర్ ఇస్ నో రీజన్. వాళ్ళకేం పర్సనల్ లేదు కదా దాని మీద. అబ్సల్యూట్గా. సో ఈ 16 మంది జీవితాలు పోయినట్టే కదా. అవును, అతను అట్లీస్ట్ పోయాడు, వీళ్ళు బతికొండగా చచ్చిపోయినట్టే. యా, ఇప్పుడైతే దర్శన్కి వి డోంట్ నో, బట్ పెద్ద శిక్ష పడి హీ కుడ్ బీ ఇన్ జైల్ ఫర్ అ వైల్. See from అంటే నాకు ఎంతవరకు ఆబ్వియస్లీ ఐ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సో ఫార్. ఐ థింక్ ద డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మీరు చంపాలనే ఇంటెన్షన్తో చేయాలి. మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకున్న నిర్ణయం, ప్రీమేటెడ్ మర్డర్ ప్లాన్ ప్రకారం. ఎందుకు ప్లాన్ ప్రకారం? మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆడ చచ్చిపోయాడు. ఓకే, అప్పుడు అది మర్డర్ చేసే ఇంటెన్షన్ ఉంటే వేరు. ముట్టి కొట్టడానికి తీసుకొచ్చాం, అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్. బట్ ఇట్స్ స్టిల్ వెరీ బిగ్ అఫెన్స్. ఇట్ ఈస్ అ బిగ్ అఫెన్స్. కానీ ఇక్కడేంటి, అప్పుడు ముందే చెప్పేశారు అనుకోండి, నేను కొట్టాను ఆడిపోయాడు, అవును, నేను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ దెన్ దే ట్రై టు హైడ్ ద బాడీ, దెన్ దే ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్. అవును, అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది. అవును, అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది స్ట్రెంగ్త్ ఉండదు దానికి. కరెక్ట్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7-10 ఏళ్ళు యూ కెన్ గో ఇన్. అండ్ వాట్ అబౌట్ పవిత్ర సార్? సేమ్ థింగ్. అంటే షీ డిడ్ంట్ టెల్ హిమ్ టు కిల్ కదా. నో షీ ఈజ్ ఆల్సో ప్రెజెంట్. ఇక కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ. దెన్ సో ఇన్స్టిగేటర్ పవిత్ర, ఎగ్జిక్యూటర్ ఏమో వీడు దర్శన్. కొట్టిన వాళ్ళైతే ఇంకా ఇంకోటి ఎవరెవరైతే కొట్టారో అసలు వాళ్ళకి సంబంధమే లేదు కదా. అసలు వాళ్ళకి రేణుకా స్వామికి సంబంధమే లేదు అసలు ఏ విధంగా. ఈ అమ్మాయిని తనకి దర్శన్ కొన్న ఎఫ్ఐఆర్ తోటి స్టార్ట్ అయింది. అది వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళందరూ వర్కర్స్, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే నమ్మేసి. ఈ సినిమా పేరు అనుకోకుండా ఒక రోజు అంతే అంతే కదా. అంతే, బికాజ్ అనుకోకుండా ఆ క్షణం బికాజ్ మొమెంటరీ డెసిషన్ ఇది. ది గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థం అవుతుంది. ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాజ్ అతని గురించే పెట్టాడు అతను ట్రోల్. ఈ అమ్మాయి అఫ్ కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాజ్ అమ్మాయికి డైరెక్ట్గా పెట్టాడు. పెట్టినవాడు వాడు. సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్, వాళ్ళకి అనవసరంగా జీవితాలు పోయినట్టే. అది ఇప్పుడు వాళ్ళల్లో ఎవడెవడు కొట్టాడు, ఎవడ ఎక్కువ, అది కూడా ఐ మీన్ అఫ్ కోర్స్ దిల్ బి దేర్ జ్యుడిషియల్ ఫైనల్గా ఛార్జ్లో పెడతారు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కో కాన్స్పిరేటర్స్ కదా బేసిక్గా. మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి, ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు, దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అది వేరు. ఇది మొత్తం ప్లాన్. ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆడిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే, మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా. అవును. సో ఈవెన్ బీటింగ్ హిమ్ ఏంటి అంత వైలెంట్గా ఆడు బోన్స్ సిరిగేటట్టు కొట్టడం కూడా ఇట్స్ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ, ఈవెన్ దట్ విల్ కమ్ అండర్ అటెంప్ట్ మర్డర్. అవును. కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు, ఈ దెబ్బతో భయపడి నా కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్. అవును. ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని. యూనో, సో ఇది వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, డెస్టినీ ఏమో ఇంకోటి ఏదో రాసింది అంతే. అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడు పెట్టిన కామెంట్. అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం. అది ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం. నేనైతే చేసేవాడిని. సో పాపం నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్కి మీ అమూల్యమైన సందేశం ఇస్తారని కోరుతున్నా. నేను అదే ట్రోలర్స్కి, ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళు అసలు వాళ్ళని దే డోంట్ ఈవెన్ వాంట్. అంటే మేము దోమలు కుక్కలు నేను ఆలోచిస్తాను, మీరు చెప్తారు చెప్పండి, దోమలు ఆలోచిస్తాను మీరు కుట్టే ముందు, అదే ఆఫీస్ వచ్చి చెప్పని కుట్టి వెళ్ళిపోతాయి అంతే. మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే, అరే అది ఎవరు తప్పది.
సి వాళ్ళకి దర్ గెటింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ, వాళ్ళు So, కూడా ఓడోమోస్ సెలబ్రిటీ రాసుకోవచ్చు అవ్వడానికి కదా, ఛాన్స్ అంతే. ఓడోమోస్ రాయాలా నేను అదే పెట్టాలా చెప్పి అడుగుతున్నాను. ఓడోమోసి అన్నీ కూడా ఓడోమోస్ అంటే అది దగ్గరికి రాలేవు. అప్పుడు దాన్ని మనకి ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం, అదే మెదడుకి Comments ఓడోమోస్ అనేది రాసుకోవాలి. చూడద్దు అసలు. అంతే అంతే అంతే, అదే ఓడోమోస్. అది లేదా కామెంట్స్ డీయాక్టివేట్ చేయండి. ఇక్కడ all out పెట్టడానికి వెళ్ళి కామెంట్స్ డీయాక్టివేట్ చేయొచ్చు కదా, అది ఎందుకు చేయరు? ఎవరు చేయరు, ఎందుకంటే కొంచెం మంచి అదే చెప్తున్నా, అదే. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ సార్. బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య ఇప్పుడు, చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు. అండ్ ఐ ఆనెస్ట్లీ టెల్ యూ, అది మాత్రం రాసి పెట్టుకోండి, దిస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, ఇట్ వోంట్ డిక్రీజ్. ఈ ట్రోలింగ్ బికమ్ వర్స్ బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ అన్నీ వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ రేంజ్ అండ్ ఇంకొక పరాకాష్ఠగా చేరుతుంది ట్రోలింగ్. సో అందరు నవ్వుకుని, ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా. కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి, ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం. నేను అది చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకి రేణుకా స్వామిని ఎవరు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం, ఎక్కువ దొరకదు, సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు. అవును కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీగా దొరుకుతుంది. అవును. ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ సెలబ్రిటీ. రాజమౌళిని ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా అసలు నాకు తెలియని కూడా తెలియదు. బికాజ్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్లీ నెవర్ మేక్ ఏ స్టేట్మెంట్, ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సక్సెస్. ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు, యానిమల్ కూడా బాగా ట్రోల్ చేస్తారు, సందీప్ అంగాన్ని బాగా ట్రోల్ చేస్తారు. మన పేరేంటి, మన వాట్స్ హిస్ నేమ్, కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీని ట్రోల్ చేస్తారు. అది చెప్తున్నా. సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది సక్సెస్, ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ. అదే ఇప్పుడు రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్, యూ విల్ నెవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగెయిన్స్ట్ ఫర్ దిస్ అండ్ దట్, ఒక స్టాండ్ తీసుకోడు, కాబట్టి మీకు ట్రోలింగ్ మటీరియల్ దొరకదు. కానీ ట్రోలర్స్కి సెలబ్రిటీస్ కావాలి, సెలబ్రిటీస్ లేకపోతే అంటే దేర్ ఫుడ్ ఈజ్ సెలబ్రిటీస్. అది పొలిటికల్ అవ్వచ్చు, ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ ద న్యూస్లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హు బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ, చెప్పండి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా. జో బైడెన్ చెప్పారు, ట్రంప్ చెప్పారు. ఎలాగో ట్రంప్ అయితే ఇంకా ఎవరు ఉండరు నేను. అదే వాళ్ళకున్న ఎక్కువ సిస్టమ్. రాజీవ్ సర్దేశాయ్ అంత స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్నబ్ గోస్వామిని కూడా వదలలేదు. ఎవరెవరు ట్విట్టర్లో ఉండే, ట్విట్టర్, ఇన్స్టా, వాటెవర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయింట్, సెలబ్రిటీస్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడ చెప్పాను, ఆవిడ సెలబ్రిటీ కాదు కదా, వార్తల్లోకి వచ్చింది. అవును, ఆ పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్గా ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి. అవును, అంతే, మీద పడి చంపేశారు అంతే. అంతే. యా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను మిమ్మల్ని ఏదో కోపంలో ఏదో అన్నాను, మీరు వెళ్ళి చచ్చిపోయారు అనుకోండి సూసైడ్ చేసుకొని, అప్పుడు నా మీద కేసు పెట్టచ్చా? అది ఇంపాసిబుల్. అది సో ద హోల్ పాయింట్ ఇస్ దట్ మీరు అవతల్లో ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది, కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ. అంతే. యా, ఇప్పుడు మీకేంటి, మొత్తం మీరు ఒక లా పాయింట్స్ చేసి అసలు మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి, అంటే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది. అది హోల్ పాయింట్ ఆఫ్ దట్ థింగ్ ఇస్ గాన్. అంతే, మజా రాదు అసలు కామెంట్స్ డిజేబుల్ చేస్తే. సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి. కరెక్ట్. అదేదో ఒక మనం చూసే వాళ్ళకు కూడా, ఊరికే చూసే వాళ్ళకు కూడా ఒక పార్శ్వ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది చెప్తున్నా. ఇప్పుడు అక్కడ క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రోలర్ అంటే, ఇప్పుడు మీమ్స్, లేకపోతే ఏదో కట్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సాంగ్ దేని మీద జక్స్టపోజ్ చేస్తాడు, లేకపోతే ఒక ఫ్రేజింగ్, హౌ హీ సేస్ వాట్ హీ హ్యాస్ టు సే, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఈస్ క్రియేటివ్. ఇప్పుడు కార్టూన్స్ ఉన్నాయి, కార్టూన్స్ ప్రైమరీ పర్పస్ ఈజ్ టు హర్ట్ సమ్మన్. జోక్ అనేది ఏంటి, ఎవరో అక్కడ మీద వేయకపోతే జోక్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, మన ఈనాడులో ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారు కదా ఆ టైంలో, నాదెళ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు నేను ఒక కార్టూన్ గుర్తుంది. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు ఒక వెన్నులో కత్తితోటి ఇలా ఇందిరాగాంధీ ముందు ఉంటే, అరే ఈ విషయం నాకు తెలియదే అంటుంది ఇందిరాగాంధీ. నాదెళ్ల భాస్కర్ ఇందిరాగాంధీ వెనకాల ఆవిడ చెంగుతోటి రక్తం తుడుచుకుంటున్నాడు. ఇది ఒక ఈనాడులో కార్టూన్ ఇది.
ఇప్పుడు దీనికి ట్రోల్కి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఈనాడు అంటే పెద్ద పేపర్, అది శ్రీధర్ అనేవాడు ఫ్యాంటాస్టిక్ కార్టూనిస్ట్. ఇప్పుడు వందలు ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు ఏ ఇష్యూ జరిగినా ఒక 1000 వస్తాయి ఇమ్మీడియట్గా. అంతే, ఇలాంటి కార్టూన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి, అవును, మీ కోపం తెప్పించడానికి. కొంతమంది కోపం వస్తుంది, అవతలకి ఏమో నవ్వు వస్తుంది, ఇంకోళ్ళు ఎవరైనా భలే వేసాడు చూసావా అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నట్టే కదా, ట్రోలర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అవును, ఎందుకంటే మ్యాక్సిమం ఎవడు క్రియేటివ్గా చేస్తూ ఉంటే ఆడికి ఒక ఇది పెరుగుతుంది, ఫాలోవర్ పెరుగుతారు కదా. సో దట్ ఈస్ దేర్ సునకానంద్. సో అప్పుడు వాళ్ళ ఎకో సిస్టమ్ అది. అప్పుడు మీకెంత హక్కు ఉందో ఇదే సొసైటీలో ట్రోల్ అవుతున్న వాడికి ఎంత హక్కు ఉందో చేస్తున్నాడు కూడా అంతే హక్కు ఉంటుందన్న. కానీ మీరు అన్నట్టుగా ఆల్దో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దీనికి ఒక పర్మిసిబుల్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఓన్లీ థియరిటికల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్రీడమ్. నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నానంటే యూఎస్ ఈజ్ నాట్ అడ్రస్సింగ్ దిస్ ప్రాబ్లమ్. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ షుడ్ దేర్ బి అన్ ఎండ్ టు ఇట్. ఏం చేస్తే ఇది మనం కంట్రోల్ చేయొచ్చు అనేది మాట్లాడలేదు. విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంతే. పుట్టారు, సూర్యుడు వచ్చాడు, ఎండ వచ్చింది, ఏం చేయలేదు దాని గురించి. వర్షం వచ్చింది, తడిసారో లేకపోతే ఇంట్లో కూర్చున్నారో ఏదో చేశారు. అలాగే ట్రోలింగ్ ఉంటుంది ఎప్పటికీ. అవును. సో మీరు గాలి ఉంటుంది, ట్రోలింగ్ ఉంటుంది. గాలి ఉంటే గాలి ఆడట్లేదు లేకపోతే ఎక్కువ గాలి వేస్తుంది అంటే ఎంత స్టూపిడిటీయో, ట్రోలింగ్ గురించి కంప్లైంట్ చేయడం అంతే స్టూపిడిటీ. అట్మోస్ట్ మీరు మాస్క్ కట్టుకుని తిరగచ్చు గాలి బాగాలేకపోతే. అదేండి, మీకున్న ఆప్షన్స్ మీకున్నాయి. మీరు డియాక్టివేట్ చేస్తారా, చూడరా, అదే కరెక్ట్. లేకపోతే మీరు తలుపు వేసుకుని కూర్చోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఏమీ చేయలేని నాటికి ఏం సొల్యూషన్ అని లాజికల్గా ఆలోచించి చేస్తే ఏదో దొరుకుతుంది, లేకపోతే దొరకదు, అనుభవించాలి. అవును. కానీ దాని మీద కోపం తీసుకొచ్చి ఇలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రాబ్లం. అంతే. ట్రోలర్స్ కూడా దట్స్ ట్రూ సార్. వాళ్ళకి పాపం ఐడెంటిటీ క్రైసిస్లో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇవాళ నిజం మాట్లాడుకోవాలంటే ట్రోలర్స్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా ఇవ్వడం. సినిమాలు ఇవ్వదు, మ్యూజిక్ ఇవ్వదు, ఆల్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్ మనం సమాజంలో వచ్చినప్పటి నుంచి ఉన్నదానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ట్రోలర్స్ ఇస్తున్నారు. అవును. ఎందుకంటే ట్రోలర్స్ కూడా మనం వేరే వాళ్ళ మీద ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాం కదా. మనం పొద్దున్న లేదు అరే భలే అన్నాడు అంటాం కదా మనం. అవును. సో దట్ ఈస్ ద పాయింట్. అందుకని ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చర్. అంతే. ట్రోలర్స్ ఆల్సో ఆర్ ఎ పార్ట్ అంతే సొసైటీ. సో అలాగే మరి వారి సునకానందాలకి అప్పుడు మీరు ఏనుగులా ఫీల్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు కుక్కలతో. లేడీస్కి ఏనుగు మళ్ళీ వెనక్కి తిరిగి, మీరు ఎప్పుడైనా చూసారు ఏనుగు వెనక్కి తిరిగి గేంకరించి కుక్కలు వెనక వెళ్ళిందా ఎప్పుడైనా? అప్పుడు దర్శన్ ఏనుగే కదా. రేణుకా స్వామితో కంపేర్ చేస్తే రేణుకా స్వామితో కంపేర్ దర్శన్ ఏనుగే కదా. పట్టించుకోకుండా ఏమేది ఏమైంది ఏం చేస్తాడు ఇంకా పట్టించుకున్నందుకు ఇంత మ్యాక్సిమం ఆడు చెయ్యి నొప్పి పుట్టే వరకు టైప్ చేస్తాడు. 4-5 మెసేజ్ ఎవడు రియాక్ట్ అవ్వకపోతే వదిలేస్తాడు అంతే. అంతే. సింహం కరెక్ట్ కాదు. సింహం సైజు కుక్క కన్నా పెద్దది కాదు. ఓ మీరు అనేది అలా చెప్తున్నారు. అంతే. ఏనుగు ఇప్పుడు సింహం వెనక్కి తిరుగుతుంది. సింహం డెఫినెట్గా ఏదో ఎందుకంటే దాని సైజు కంపారిటివ్లీ ఇట్ ఈస్ నాట్ సో మచ్ లార్జ్ లైక్ ఎలిఫెంట్. సో హియర్ యు వాంట్ టు సే ఒక్కటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది రోడ్ మీద. హియర్ యు ఆర్ సేయింగ్ ట్రోలర్ ఇస్ ఇన్కాన్స్పిక్యూస్ అంటే అసలు అంటే సింపుల్ థింగ్ చెప్తున్నా. దర్శన్ ఈజ్ అ బిగ్ స్టార్. ఓకే, ఐ థింక్ ఈస్ గాట్ ఎ 40-50 crore మార్కెట్. ఈ జీతం 5,000 10,000 ఉంటుంది. ఏంటి అసలు కంపారిజన్ ఏంటి? అసలు ఆడి ఒపీనియన్కి అసలు ఆడేంటి టికెట్ బయింగ్ ఫ్యానా? ఈ మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాడా? ఈ పాపులారిటీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాడా? ఏమీ చేయలేని ఒక క్షేమ మీద ఏను కోపం రావటం లాగది. జీవితం ఆల్రెడీ అతనిలో వివాదాలు ఉన్నాయి గతంలో, కానీ పాడు చేస్తున్నారు. కరెక్ట్. చాలా వాల్యుబుల్ అండ్ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్. యాక్చువల్లీ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరూ రియాక్టివ్గా ఆపేయాలి, చేసేయాలి, పీకేయాలి అని చెప్తారు, కానీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారు వర్మ గారు. సో ఫైనలీ మీరు ట్రోలర్లకైనా చెప్తారేమో అమూల్యమైన సంగీతంగా సందేశం. మొత్తం ఇచ్చింది వాళ్ళ కోసం. సో వాళ్ళని మీరు శభాష్ అంటున్నారు ఇంకా క్రియేటివ్గా. 100% అది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దోస్ హు ఆర్ గెటింగ్ ట్రోల్డ్, see if anybody will be lying if they don't say that we are not getting entertained by troll, as long as it's not mine. ఇప్పుడు క్రిటిక్స్ లాగే సినిమా క్రిటిక్ బ్యాడ్ రివ్యూ రాస్తే ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేసినంత వేరే వాళ్ళు ఎవరు చేయరు. అవును, వాళ్ళ సినిమా కాకపోతే అంతే.
ఆ పర్టికులర్ డైరెక్టరు ఆ దానికి సంబంధించిన 2-3 బాధపడతారు కానీ హోల్ ఇండస్ట్రీ లవ్స్ ఎ బ్యాడ్ రివ్యూ వేరే వాళ్ళ సినిమా అయితే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. మీరు వేరే వాళ్ళని ట్రోల్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు మీ దగ్గర రాకుండా. యా, అంతే. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ నో వన్ టేక్స్ ఇట్ సీరియస్లీ. అండ్ మీరేమో ట్రోల్స్ చూడరు అసలు. మీరు ఒకసారి నేను ట్రోల్స్ చూడొచ్చు కానీ అంటే నాకు ట్రోల్స్ నేను చూడను, బట్ నాకు పంపిస్తారు ఎవరో స్క్రీన్ షాట్ ఏదో పంపిస్తారు అండ్ ఐల్ ఆల్వేస్ లాఫ్, ఎందుకంటే అది క్రియేటివిటీకి. అంతేగా. ఇందాక చెప్పాను కదా, అరే సిగ్గు లేదరా నా కొడక నీ బూతులు తిట్టి ఒక నీ కూతురు వయసు దాంతో పట్టుకుని డాన్స్ చేస్తావురా అని పెట్టేది అనుకోండి. ఇప్పుడు నేను నా మైండ్లో ఏమనుకుంటాను, నా స్టేజ్లో నా కూతురు వయసుతో చేసాను, నాకు అంత అదృష్టం ఉంది, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఐ టేక్ అ ప్రైడ్ అని నేను అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఏనుగునని ఎందుకు అంటున్నాను, సైజ్ మళ్ళను కాదు, నాకు అండర్స్టాండింగ్లో వాడికన్నా చాలా పెద్ద అండర్స్టాండింగ్ అనేది నాకు ఏనుగుతో కనెక్ట్ అవుతాను. మీ ఏనుగునేస్ అందులో ఉంది. అది సో ఏనుగు ఇస్ నాట్ అబౌట్ సైజ్, లేకపోతే మీ డబ్బా లేకపోతే దర్శన్ అంత డబ్బు ఉందా, అది కాదు పాయింట్. మీ మైండ్లో మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాజ్. Which comes with a lot of exposure, lot of understanding that public spaces లో ఉన్న వాళ్ళకి తప్పవని. మళ్ళీ నేను దాని ఒక ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్ సార్. సో ఫైనలీ ట్రోలర్స్కి మీరైతే పాపం అకామిడేట్ దెమ్ అని ప్రజలకి ప్రేక్షకులకి. I think the important part of life, Anna. See, the very fact we are enjoying the trolls itself means you are acknowledging their existence, right, and their importance. And trolleys అంటే ఎవరి మీద అయితే ట్రోల్ జరుగుతున్నాయో వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకి చెప్పారు కదా ఒక అంటే అరే భలే అన్నాడు రా అంటే అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకోండి ఒక బూత్ మాట, అరే భలే అన్నభాయ్ అంటే అయిపోయింది కదా. దట్ ఈస్ ఫిట్టింగ్ రిప్లై. నేను ఎమోషనల్గా రియాక్ట్ అయినప్పుడు యూ వన్, బికాస్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్. అంతేగా. యా, సూపర్ సార్, దిస్ వాజ్ అ ఫ్యాబ్యులస్, చాలా అవసరమైన డిస్కషన్. అంటే అండ్ ఎస్పెషలీ ఈ కేస్ని దృష్టిలో పెట్టుకుని ఒక చాలా ఫండమెంటల్ ఫెనామినన్ ఏదైతే అవుతుందో దాని గురించి మాట్లాడారు ఇవాళ. ద ఓన్లీ థింగ్ ఐఎమ్ హోపింగ్ ఈ ఇన్సిడెంట్ తోటి, బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ థింగ్ ఆల్ పార్టీస్ హ్యాడ్ టు గో త్రూ, హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ ఎవరు ట్రోల్ని సీరియస్గా తీసుకోరు. అంటే ఇంత కాన్సిక్వెన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక పెద్ద లెసనే కదా దర్శన్ కేసు. ఇప్పుడు రేపు పొద్దున్న ఏదైనా సెలబ్రిటీ పొలిటికల్ కానీ ఫిల్మ్ కానీ ఎవరైనా కానీ ఒక ట్రోలర్ మీద యాక్షన్ తీసుకోవాలని ట్రై చేస్తే బెడిసి కొడితే ఇంత దూరం వెళ్తుంది అనేది ఒక లెసన్గా పనిచేస్తుంది అనేది నా హోప్. నేను ఆశిస్తున్నా. రైట్. అండ్ ఐ థింక్ అప్పుడు ట్రోలర్స్ బాగుంటారు, మనము బాగుంటాం. ట్రోలే జన సుఖినో బాగుంటుంది. వెల్, థ్యాంక్ యూ రామగోపాల్ గారు. ఎస్, థ్యాంక్ యూ.